నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలకు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని ఆరోపించారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామని తెలిపారు. పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి కనుమ పండుగ నాడు కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆకర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచి ఆయనకు పొలం పనులంటే ఇష్టం. కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశారు. తీరిక సమయంలో పొలం వెళ్లి పనిచేయడం నిజమైన సంతృప్తినిస్తుందని మంత్రి తెలిపారు. సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, కమ్మనైన పిండి వంటలు, పల్లె వాతావరణం, వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరపడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరపడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతన్ని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణతో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలు అయ్యాయి. 2 చోట్ల లోతు గాయమైనట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి రికార్డుల్ని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకువెళ్లేందుకు వీల్ చైర్లు కూడా లేకపోవడం దారుణమని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. శౌచాలయాల నిర్వహణ దారుణంగా ఉందని తెలియజేశారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీలో అడ్రస్ చేస్తాం. నేను సూపరింటెండెంట్ గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సీ తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులతోటి, వీళ్ళందరితోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్ గారిని కోరాను. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనందరం కూడా తీసుకోవాలి. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జనవరి 16వ తేదీన నోటిఫికేషన్ ని ఆయన ప్రకటించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16వ తేదీ ప్రకటించామని, ఓటర్ల లిస్టు నోటిఫికేషన్ ని నగరపాలక సంస్థ నోటీస్ బోర్డులో ఏర్పాటు చేయటమైందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు జీఎంసీ అదనపు కమిషనర్ ఛాంబర్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చునని అన్నారు. 24వ తేదీన అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబోతుందని చెప్పారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10:30 నుంచి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగుతున్నాయని, అదే రోజు 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, కౌన్సిల్ సెక్రటరీ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ 1లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫామ్ 1లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెట్టాము ఆల్రెడీ. అదే మాదిరిగా ఫామ్ 2లో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 2లో ఈ షెడ్యూలు మరి ఇవాళ 16వ తేదీ 16/1/2025 ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ 1 అది చేసేసాము. తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి
1/2025 నుంచి 24/1/2025 అంటే 3 డేస్ 22, 23, 24 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆథరైజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయొచ్చు. దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చెల్లా ఓబులేష్ గారిని వారిని నామినేట్ చేశాము. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్. మీకు తెలిసి 24వ తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. 24వ తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది. తర్వాత నామినేషన్స్ స్క్రూటినీ అనేది 27/1/2025న 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉదయం స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ 27/1/2025 అంటే నామినేషన్ స్క్రూటినీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రాయల్కి మాత్రం 30/1/2025 12 గంటల నుంచి 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 30/1/2025న పబ్లిష్ చేస్తాము. డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు 3/2/2025. గుంటూరు మేయర్ వర్సెస్ కమిషనర్ ఎపిసోడ్ రాజకీయంగా కాకపుట్టిస్తోంది. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం తిరిగి నిర్వహించాలని నగర మేయర్ పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలోని ఓ హోటల్లో గురువారం వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, నగర మేయర్ సమావేశమై తమ యాక్షన్ ప్లాన్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడారు. గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు దురుసుగా వ్యవహరించిన తీరే కౌన్సిల్ సమావేశంలో జరిగిన విపరీత పరిణామాలకు, అనేక అపార్థాలకు కారణమయ్యాయని చెప్పారు. 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే అధికారి సభకు మేము రావాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారని గుర్తు చేశారు. అయినా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కౌన్సిల్లో చర్చించాల్సిన ప్రజా సమస్యల నేపథ్యంలో వాయిదా పడిన కౌన్సిల్ సమావేశానికి తిరిగి రావాలని కమిషనర్ను స్వయంగా తాము ఆహ్వానించిన తమ కార్యాలయ సిబ్బంది ద్వారా కబురు చేసినా రాలేదని గుర్తు చేశారు. వాయిదా పడిన సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని 7వ తారీఖున నగర కమిషనర్ కి లిఖిత పూర్వకంగా లెటర్ రాయటం జరిగిందని చెప్పారు. 1950 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ సమావేశం నిర్వహించే హక్కు మేయర్కే ఉందని చెప్పారు. ఈ చట్టాలను ఉదాహరిస్తూ ఈ నెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కి సమాచారం ఇస్తే ఇంతవరకు ఆన్సర్ లేదని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహించే సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో తన పేరు లేదని, ప్రథమ పౌరుడిగా ఎక్కడ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. ఏదేమైనా శుక్రవారం 10:30 గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి కార్పొరేటర్లతో కలిసి వస్తామని ప్రకటించారు. నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో కమిషనర్ ప్రతి అంశానికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పారు. సభ్యులు లేవనెత్తినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతగా ఉండి అర్ధాంతరంగా ఎక్కడైతే సమాధానం చెప్పవలసి వస్తుంది, ఎక్కడైతే తన తప్పిదాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఒక గొడవని ఆసరా చేసుకొని అది గొడవ అని చెప్పేసి మీడియాని, ప్రజల్ని నమ్మించే విధంగా ఆ రోజు కమిషనర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది. కనీసం మేయర్కి సమాచారం కూడా ఇవ్వకుండా. మీ అందరికి కూడా తెలుసు, ఒక శాసనసభలోనో, ఒక పార్లమెంట్లోనో, లేకపోతే ఒక రాజ్యసభ, ఒక శాసన మండలిలో ఏదన్నా సభ్యుడు మరొక సభ్యుడిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే, లేకపోతే ఏదైనా అధికారిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి చైర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్పర్సన్కి ఆ సభ్యుడు అవ్వచ్చు, ఆ అధికారి అవ్వచ్చు, ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సభ్యుడికి, అధికారికి ఉంటుంది. కానీ ఒక సభ్యుడు అన్నాడు అని చెప్పేసి సాకుగా చూపించి అసందర్భమైనటువంటి సందర్భములో
సందర్భము లేకుండా కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది దురుసుగా వ్యవహరిస్తూ. దాని తర్వాత కమిషనర్కి నేను 2 పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి నేను రండి సమాచారం కొనసాగిద్దాం, కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి, కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది, మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే ఒక అధికారి అయ్యుండి 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే పదే చెబుతున్నటువంటి వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకొని మరి బయటికి వెళ్ళిపోతూ సభకు మేము రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూపర్ పవర్ గా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. వాట్ ఇస్ దిస్ కమిషనర్? మేయర్ ఈ సుప్రీం అంటూ ధ్వజమెత్తారు. కమిషనర్ కొనసాగిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలు, అవినీతి పందాన్ని ప్రజలకి తెలియజేస్తామని అన్నారు. విజయవాడ వరద బాధితుల సాయాన్ని కమిషనర్ స్వాహా చేశారని విమర్శించారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ ఆదేశాల మేరకు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పారు. మేయర్ ప్రమేయం లేకుండానే సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సరికాదని తెలియజేశారు. అలాగనే కమిషనర్ చేసే అక్రమాలు, అవినీతి రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. నగర కమిషనర్ పదవి విరమణ చేసి ఎక్కడ ఉన్న చట్టం లాక్కుని వస్తుందని హెచ్చరించారు. మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాదు. ఈయన సూపర్ పవరా? నాకు అర్థం కాల. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? he has to act according to the act. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెండో అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు, అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్న చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే తర్వాత ఇరుక్కునేది మీరు. 3 సంవత్సరాలు అయిపోయింది, నేను రిటైర్ అయిపోతాను, వెళ్ళిపోతాను, సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో. చట్టం మేము రిటైర్ అయినా లాక్ వస్తుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఏమండి, కార్పొరేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేయర్ ప్రమేయం ఉండదా? మేయర్ని పిలవరా? మేయర్కి నోటీస్ ఇవ్వరా? అయ్యా మీరు రండి పాల్గొండి అని మీరే చేసుకుంటారా? ఎక్కడి నుంచి దిగి వచ్చావా కమిషనరు? నాకు అర్థం కాలా. చాలామంది కమిషనర్ చూసాం, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని చూసాం. మేము ఇట్లా ప్రవర్తించేటటువంటి కమిషనర్ని మేము ఎక్కడ చూడాలి. ఆయన డైరెక్ట్ ఐఏఎస్ఓ లేకపోతే ప్రమోట్ ఐఏఎస్ఓ నాకు తెలియదు. వాట్ ఈస్ దిస్? ఏ అధికారం మదమా నీకు? పవర్ పార్టీ నీకు అండగా ఉందనే వాళ్ళు నిన్ను కాపాడతారనే? చట్టం నుంచి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మేయర్ ఇస్ ద సుపీరియర్. నేను మనవి చేస్తున్నా, మేయర్ ఇస్ ప్రథమ పౌరుడు, గౌరవం ఇవ్వాలి చట్ట ప్రకారం. నీకు ఆయనకి గిట్టకపోతే వేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది వేరు, వైసీపీ తరఫున మేము ఉంటే అది వేరు. కానీ మేయర్ ఇస్ మేయర్. ఆ మేయర్ని గౌరవించకపోవటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. కౌన్సిల్ మొత్తాన్ని మీరు అవమానించినట్టు. ఈ అవమానానికి ఎవరు మూల్యం చెల్లించరు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించరు, ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించడు, తెలుగుదేశం ఎంపీలు మూల్యం చెల్లించరు. 3 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న కమిషనర్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
గుంటూరు నగరపాలక సంస్థలో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులు గతంలో ఎన్నడూ గుంటూరు నగర ప్రజలు చూడలేదని ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఆక్షేపించారు. కౌన్సిల్ సమావేశాన్ని అవమానపరిచే రీతిలో కమిషనర్ వ్యవహరించారని చెప్పారు. కౌన్సిల్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరగాలని అన్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలకి కమిషనర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు. దీనికి విరుద్ధంగా కమిషనర్ వాకౌట్ చేయడం, ఆయన వెనుక అధికారులు వెళ్లటం సరికాదని అన్నారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధికి వైసీపీ పాలకవర్గం కట్టుబడి ఉందని చెప్పారు. నగర కమిషనర్ అధికార పక్ష నేతలతో కలిసి కౌన్సిల్ ని అబాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇకనైనా తన తీరు మార్చుకోవాలని సూచించారు. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానికం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో, కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని, మంచి చెడుల్ని రెండు కూడా విశ్లేషించాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్పొరేటర్స్ కానీ, మేయర్స్ కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం మొండి వైఖరితోనో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలా, అవసరమైతే వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రతిపాదనలు కూడా అడ్డుకోగలిగినటువంటి శక్తి ఉంది సంఖ్యాపరంగా. కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు. కమిషన్ వెనకాల ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఉపయోగించిన భాష తనను ఎంతో బాధించిందని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. సమావేశంలో తనకు జరిగిన అవమానం విషయంలో మేయర్ మౌనం వహించారని ఆక్షేపించారు. కౌన్సిల్ సమావేశ సమయాన్ని కావాలని కొందరు వృధా చేశారని ఆరోపించారు. మేయర్ కి కూడా తన సైగల్ ద్వారా ఆ సభ్యులను ప్రోత్సహించారని చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి నగర కమిషనర్ పై విధంగా స్పందించారు. ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయని చెప్పారు. మేయర్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా పొరపాటు జరగలేదని అన్నారు. కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. చేస్తున్నానండి, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ చేయట్లేదనేది వాళ్ళకి తెలుసు. నేను యాజ్ ఆఫీసర్, కార్పొరేషన్ కమిషనర్గా నా రోల్ ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి, దీనికి మాత్రమే నేను లోబడి ఉంటాను. వాళ్ళు బయట మరి అలాంటప్పుడు నేను 3 సార్లు మాట్లాడాను కదా ఎంతోటి, మరి ఎందుకు రెస్పాండ్ కాలేదండి? అంటే ఎన్ని మాట్లాడినా, బూతులు తిడుతున్నా, ఆత్మాభిమానం దెబ్బతినే మాటలు మాట్లాడుతున్నా కూడా కూర్చొని ఉండాలి అంతే, చేతులు కట్టుకొని. ఒక్క మాట మీరు కూర్చోండి, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఏదైనా ఉంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి గత కౌన్సిల్లో
చాలా కౌన్సిల్ మీటింగ్స్లో అసలు రిప్లై పెట్టలా. మీరు తెలుసుకోవాల్సినది అసలు రిప్లై పెట్టలా. ఆ క్వశ్చన్కి అసలు ఇది రిప్లై ఇవ్వం అని గత కౌన్సిల్స్ డెసిషన్స్ తీసుకొని మరి రిప్లై పెట్టలేదు. కానీ మేము అలా చేయలేదు కదా. మా వాళ్ళు వచ్చి నా దృష్టి తీసుకొచ్చారు, సార్ గతంలో కూడా ఇలా అడిగారు, కానీ అప్పుడున్న వాళ్ళు మేయర్ గారు వీళ్ళు కలిసి అసలు రిప్లై పెట్టొద్దన్నారు. కానీ నేను పెట్టాను కదా, రిప్లై పెట్టాను కదా. మాకు వేరే ఉద్దేశాలు ఉంటాయి, అసలు రిప్లై పెట్టకుండా ఉండేవాళ్ళం కదా. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, రిప్లై పెట్టకపోవడానికి ఇందులో ఏముంది, మనం హైడ్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకున్నాయి? లేవు కదా. లేనప్పుడు మనం పెట్టడంలో ఏముంది, ధర్మం కదా. పెట్టించా, నేను ఇన్ రైటింగ్ పెట్టించాను. మళ్ళీ నేను 3 times వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా 3 times అప్పీల్ చేశాను. మీకు ఏ ఫార్మేట్లో కావాలి, ఏ షేప్లో కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాను. ఇంత చెప్పినా కూడా ఇంకా దాన్ని వక్రీకరించి వేరే విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి? గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా 12వ డివిజన్ కోడిగుడ్డు సత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ఈ వసతి గృహం పునర్నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపించారు. గురువారం పునర్నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు. బాలుర వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గుంటూరు నగరంలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఈ హాస్టల్ ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుని వెళ్లడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఒక ఆలోచనతో సదృదయంతో ముందుకొచ్చి ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేయడం జరుగుతా ఉంది. 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గత తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70% పనులు పూర్తయితే ఈరోజు తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ను పూర్తిగా అభివృద్ది చేసి దాదాపు 18 డార్మిటరీస్ తో 400 మంది పిల్లలు ఉండేటట్టు డైనింగ్ హాల్, అలాగే వాష్రూమ్స్ తో పాటు ఒక సువిశాలమైనటువంటి స్థలంలో అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పూర్తయినటువంటి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ హాస్టల్ ను ఓపెన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా తప్పకుండా నేను ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి గౌరవ కలెక్టర్ గారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.